హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నది గండి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మండలం బుగ్గారం గ్రామం మద్దునూరులో స్వయంభుగా ఆంజనేయ స్వామి వెలిశాడు. పూర్వం శ్రీరాముడు లంకకు వెళ్ళే సమయంలో అరణ్యవాసం చేశాడు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో కొండల నుండి ప్రయాణించారు. ఆ సమయంలోనే హనుమంతుడు సీతారాములకు సేవ చేశాడు. ఈ ప్రాంతంలో స్వయంభుగా దర్శనమిస్తాడు ఆంజనేయ స్వామి. ఇది దేవాలయంకు మనం లోపలికి వెళ్ళగానే మనకు ఎడమ పక్కన స్వయంభుగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. కుడి పక్కన దేవాలయం నిర్మించినప్పుడు సీతారాములను ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం 50 సంవత్సరాలు అవుతుంది నిర్మించి. ఒక భక్తుడు తన కోరికను ఆంజనేయ స్వామి నెరవేర్చినందుకు ఈ దేవాలయాన్ని నిర్మించాడు అని ఆ గ్రామస్తులు చెప్పినారు. చూడండి, ఎడమ సైడు ఉన్న ద్వారంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇదంతా గుడి ముంగటి ప్రాంతం, మండపం. ఇవన్నీ ఇది గజస్తంభం. లోయలో ఆంజనేయ స్వామి స్వయంభుగా ఇక్కడ వెలిశాడు, ఈ లోయలో కొండ ప్రాంతంలో. అందుకని ఆ గండి శ్రీ సీతారామాంజనేయ స్వామి అని పేరు వచ్చింది ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చింది. చూడండి, మండపం ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. మీకు సమయం వీలైతే మీరు కూడా ఈ స్వామిని దర్శించుకోండి. ఇది పైనుంచి వ్యూ, లోయ కొండ ప్రాంతం, లోయలో మనకు గుడి నిర్మాణం స్వామివారిది అయినది కదా. ఈ పైనుంచి ఇదంతా లోయ. చిన్నగా మనకు గుడి గోపురం కూడా కనిపిస్తుంది ఈ లోయల నుంచి వెళ్ళి. ఇందులో చూడండి, గోపురం కూడా కనిపిస్తుంది లోయలో. ఇది పాత దారి, కాలినడకది. ఇక ఇప్పుడంటే అట్లాంటి దేవాలయంకు లోపటి నుంచి వెళ్ళి కిందికి వెళ్ళి రోడ్డు మార్గం ఇప్పుడు రోడ్డు మార్గం తయారైంది. అక్కడ కమాన్ కూడా కొత్తగా నిర్మించారు. స్వామివారు ఇక్కడ వెలిశారు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.